అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు? అబ్రహామా, నిన్ను బహుగా దీవిస్తా, నా ఎదుట నిందారహితుడుగా జీవించు, యథార్థంగా జీవించు అనగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రార్థనలో స్పష్టత ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు స్పష్టత ఉండాలి. ఎలా పడితే అలా ప్రార్థన చేయి మాకు, ఏది పడితే అది అడగమాకు. ప్రార్థనలో స్పష్టత ఉండాలి. యూదా రాజ్యానికి వెళ్ళమంటావా? వెళ్ళు. మరి అక్కడ ఏ పట్టణానికి వెళ్ళమంటావు? హెబ్రోను అనే పట్టణానికి వెళ్ళు. దేవుడు ఏది చెబితే అది చేసే వారిని దేవుడు దీవిస్తాడండి. నీ ప్రతి ప్రయత్నాన్ని దేవునితో ప్రారంభించు, పరిచర్యను దేవునితో ప్రారంభించు. దయచేసి దాన్ని నిర్లక్ష్యంగా మాత్రం చూడొద్దని ప్రభువు పేరట మనం చేస్తూ